ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చనిపోవటం సమాధి చేయబడి తిరిగి మరలా ఆయన పునరుద్ధరణుడై 3వ దినం లేచి ఉన్నాడు. ఆయనతో పాటు మనం కూడా ఆయన లేకపోతూ ఉన్నాడు ఆయన రాకడలో. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులు అయి ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు క్లియర్గా రాస్తున్న విషయం ఏంటంటే, ఏలైనా మన యొక్కను బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్త కాలంలో బలహీనుల కొరకును ఆ భక్తిహీనుల కొరకును చనిపోయిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము పాపానికి దాసులమై ఉన్నాము, పాపానికి బానిసలమై ఉన్నాము, పాపంలో మనం బలహీనమై ఉన్నాము. ఇక పాపం నుంచి మనల్ని విడిపించే వ్యక్తి ఎవరు లేరు. యేసుప్రభువు వారు ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మన స్థానంలో చనిపోయాడు కాబట్టి, మన పాపముల కొరకు మన దోషముల కొరకు చనిపోయాడు కాబట్టి, అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నామని విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉన్నాము కాబట్టి, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి, అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. రెండవది, మన కొరకు, మన పాపాల కొరకు, మన దోషాల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే, అదే 5వ అధ్యాయము 3వ వచనము 5వ వచనం మనం గమనించినట్లయితే, నిత్య జీవం గురించి నిరీక్షణను మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్యం గురించి మనం నిరీక్షణ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన రాబోతూ ఉంటున్నాడు. ఆ నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ ఉంటున్నాం. ఏమని? యేసుప్రభువు వారు నా పాపాలను, నా దోషాలను, నా మీద ఏదైతే నరకడిపోవలసిన ఆ శిక్ష ఉందో ఆ అడ్డుగోడను, ఆ పాపాన్ని ఆయన తొలగించి ఉన్నాడు. కాబట్టి మనము నిత్య జీవం పొందాలి అంటే ఆయనను మనం విశ్వసించాలి. ఆయన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన నా కొరకు చనిపోయడం మనం ఒప్పుకోవాలి. ఆయనతోనే మనం సమాధి చేయబడి తిరిగి లేపుతాడు. కాబట్టి ఆ నిరీక్షణ అనేది మనకి నిత్య జీవాన్ని ఇస్తూ ఉందనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనం 5వ అధ్యాయం 3-5 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆయన క్లియర్గా మనకి చెప్తూ ఉంటున్నాడు. ఎట్లనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఎలానగా మన యొక్కను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో బలహీనుల కొరకు చనిపోయాను అనే విషయాన్ని ఆయన క్లియర్గా మన కొరకు తెలియపరుస్తూ, అంటే ఒక నిరీక్షణ అనేది మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా క్వశ్చన్లు వేస్తూ ఉంటారు యేసుప్రభువు వారిని. నీకు నీవే దేవుడిగా ఒప్పుకుంటున్నావు, నీకు నీవే దేవుడిగా చెప్పుకుంటూ ఉంటున్నావు అని చాలా చెప్పినా కూడా ఆయన దేవుడు నేను ఒకటే ఉన్నాము, దాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చాననే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. అంటే మనము యేసుప్రభువు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడని మనం ఏ విధంగా ఒప్పుకున్నామో అదే విధంగా ఆయన పునరుద్ధరణ లేచి ఉన్నాడు, అదే విధంగా ఆయన రాబోతూ ఉన్నాడు అనే నిరీక్షణ కూడా మనకి ఇచ్చాడు, నిత్య జీవాన్ని కూడా మనకి ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి కూడా మనము కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులు ఉన్నాం. మొట్టమొదటిగా మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది, మన పాపులమై ఉన్నాం, మన దోషులమై ఉన్నాం కాబట్టి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు మన స్థానంలో శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ విషయము, ఆయన మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు, నిత్య జీవమును. ఆయన రాజ్యంలో నీకు నాకు స్థానం ఇచ్చాడు కాబట్టి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆ యొక్క నిరీక్షణ బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నాం. అందుకు చనిపోయినా పర్వాలేదు, నాకు ఒక పరలోక రాజ్యం ఉంది. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్ముకున్నాను, యేసుక్రీస్తు ప్రభువు నా స్థానంలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబట్టి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆ నిరీక్షణ బట్టి మనమాట దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులమై ఉన్నామంటూ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం.